దేశంలో రవాణా రంగం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీరు ఎప్పటికప్పుడు మారిపోతోంది. రవాణా సాధనాల్లోనూ ఆధునికత చేరుతోంది. ఈ క్రమంలోనే ఎయిర్ టాక్సీల కాన్సెప్ట్ ఇప్పుడు నిజరూపం దాల్చనుంది. 7 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ఆలోచన ఇప్పుడు పూర్తిగా అమలుకు నోచుకోబోతోంది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. దేశంలో ఎయిర్ టాక్సీల రెవల్యూషన్ రానుందా? మహానగరాల్లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పడుతుందా? మన దేశంలో ఎయిర్ టాక్సీల కాన్సెప్ట్ 7 ఏళ్ల క్రితం అంకురించగా ఇప్పుడు ఓ ప్రోటోటైప్ మోడల్ రెడీ అయింది. ఐఐటి మద్రాస్ రూపకల్పనలో తయారైన ఈ మోడల్ ఇప్పుడు 2028 నాటికి ఆకాశంలో విహరించడానికి సిద్ధమైంది. చెన్నైకి సంబంధించిన ఈ ప్లేన్ కంపెనీ ఈ ఎగిరే టాక్సీని ఆవిష్కరించింది. చూడగానే హెలికాప్టర్ లుక్ తో ఉన్న ఈ టాక్సీ అంబులెన్స్ లాగా కార్గో రవాణాతో పాటు ప్యాసింజర్ జర్నీలకు కూడా వినియోగించవచ్చు. కరెంటుతో ఛార్జ్ అవటమే ఈ ఎయిర్ టాక్సీల ప్రత్యేకత. 2000 కేజీల బరువుండే ఈ విమానాల్లో ఓ పైలట్, మరో 2 ప్యాసింజర్లు జర్నీ చేయవచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు ఆకాశంలో జర్నీ చేస్తుంది. ఈ ఎయిర్ టాక్సీ రంగంలో ఇప్పటికీ కొన్ని కంపెనీలు మాత్రమే అడుగుపెట్టాయి. మహానగరాల్లో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి ఇటువంటి ఎయిర్ టాక్సీలు ఉపయోగపడతాయి అంటున్నారు. ఎక్కువ దూరం కోసమైతే నిజమైన విమానాలు, రెగ్యులర్ హెలికాప్టర్లు ఉన్నాయి. అలా కాకుండా తక్కువ ఖర్చుతో ప్రమాదాలు జరిగే అవకాశం లేకుండా లోకల్ సర్వీస్ ఇవ్వటానికి ఇలాంటి ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలు ఉపయోగపడతాయి. అయితే ఇదే సమయంలో పొరుగు దేశం చైనా ఇలాంటి ఆవిష్కరణలో ముందుంది. చైనాకి చెందిన ఈ హ్యాంగ్ అనే కంపెనీ ప్రీ ప్రోగ్రామ్డ్ ట్రిప్స్ కూడా కల్పిస్తుంది. 2027 నాటికి ఈ ప్లేన్ కంపెనీ తన ఏవియేషన్ సర్టిఫికేషన్ పూర్తి చేసుకుని 2028 కల్లా నిజమైన సర్వీసులను అందుబాటులోకి తెస్తుందంటున్నారు.